పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనం రామేశ్వరంలో అయితే ఉన్నాము. ఈ రామేశ్వరంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, మన హైదరాబాద్ నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం ఎలా చేరుకోవచ్చు, ఇక్కడ కవర్ చేయడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసి రామేశ్వరం ఐలాండ్లో అయితే ఉన్నాము. ఐలాండ్ ఎందుకంటామంటే చుట్టూ సముద్రం ఉంటుంది, ఇది మధ్యలో ఒక దీవి అన్నట్టు. ప్రస్తుతానికి ఏంటంటే మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇగో ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ బస్ స్టాపు. మనకు సిటీలో అంటే తమిళనాడులో ఎక్కడి నుంచి వచ్చినా బస్సెస్ మాత్రం ఇగో ఈ బస్ స్టాండ్కే వస్తాయి. ఇక్కడి నుంచి మనకు ఒక 2 kilometers దూరంలో మనకు టెంపుల్ అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ ఆగుతున్నాయా, ఈ రైట్ సైడ్ వచ్చేసి సిటీ బస్సెస్ ఆగుతాయి. ఇక్కడ నుంచి టెంపుల్కు 5 rupees టికెట్ అయితే ఉంది. ఒకవేళ బస్సెస్ లేకపోయినా నో ప్రాబ్లం, బయట నుంచి ఆటోస్ ఉంటాయి. అవి ఎంత ఛార్జ్ అనేది బయటకు వెళ్ళాకైతే చెప్తాను. మామూలుగా ఇక్కడికి వచ్చేసి రామేశ్వరం నుంచి అనేక ప్రాంతాలకు బస్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మదురై నుంచి ఇక్కడికి ఎక్కువ వస్తాయి. ఒక 150 kilometers ఇలా ఉంది అంతే. మనకు 130 rupees ఉంటుంది మదురై నుంచి ఈ రామేశ్వరంకి. ఇక ఇలా బస్ స్టాప్ బయటకు వచ్చేసినామా, ఇక ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ ఆటోస్ ఉంటాయి. ఆటో వాళ్ళు ఏంటంటే 50 rupees ఇలా తీసుకుంటారు. బస్ అయితే 5 rupeesలో వెళ్ళిపోవచ్చు. అది ఎలా వెళ్తారనేది మీ ఇష్టం. ప్రస్తుతానికి నేను వచ్చేసి ఆటోల్లో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. కొందరు ఏంటంటే శ్రీరంగం నుంచి ఇక్కడికి వస్తారు. శ్రీరంగం నుంచి ఇక్కడ 220 kilometers ఉంటుంది. బస్ ఛార్జ్ కూడా 220 rupees. బస్సు టైమింగ్ మాత్రం 7 hours పడుతుంది. ఒకసారి అయితే చూసుకోండి, జర్నీ టైమింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. లేదు మీరు ఇక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళాలన్నా ఈవినింగ్ 7 o'clock బస్ ఉంటుంది. 300 kilometers, మనకు బస్ ఛార్జ్ వచ్చేసి 300 rupees ఉంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోనో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వీక్లీ వన్స్ ట్రైన్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మదురై ఏరుకొని మదురై నుంచి కూడా ఇక్కడికైతే చేరుకోవచ్చు, శ్రీరంగం నుంచి కూడా చేరుకోవచ్చు. ప్రస్తుతానికి మనం మెయిన్ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి, ఇక ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ గోపురం దగ్గరికి వచ్చేసినాం. 4 గోపురాల్లో ఈ గోపురం ఒకటి. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ఆలయం లోపలికైతే అలౌ చేస్తలేరు. మనకు మొత్తం 4 గోపురాలు ఉంటాయి ఆలయంలోనికి వెళ్ళడానికి, కానీ వచ్చేసి మనకు ఈ గోపురం నుంచి అయితే అలౌ చేస్తలేరు. ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ రూమ్ తీసుకుందాం. రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ రైట్ సైడ్ చూడండి, అన్ని సెలూన్ షాప్స్ ఉన్నాయి, కటింగ్ షాప్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి. చూడండి, ఇకో యాక్చువల్గా ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి మామూలు రేట్సే ఉన్నాయి, హెవీ రేట్స్ అయితే ఏం లేవు. ఒక ఆటోసే కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ ఇలా కొంచెం ముందుకైతే వచ్చేసేయండి. చూడండి, ఇక చిన్న చౌరస్తాలా కనబడుతుందా, ఇక ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మెయిన్ టెంపుల్ గోపురం దగ్గరికి అయితే చేరుకుంటాం. ఒకసారి ముందుకు వెళ్ళాక మీకైతే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇగో మెయిన్ గోపురం అక్కడ కనబడుతుంది. చూడండి, ఆ గోపురం నుంచే మనం స్నానాలకైతే వెళ్తామట. ఇక రూమ్స్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ ప్రాంతంలో అయితే. ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, ఇక ఇక్కడ రూమ్స్ అని రాసినవి చూడండి. ఇక నేను వచ్చేసి ఈ బిల్డింగ్లో ఉన్నాను. నైట్ టైం వచ్చినా కాబట్టి నాకు కొంచెం ఎక్కడ తీసుకోనో తెలియలేదు. కొంచెం బయటికి వెళ్ళామనుకో రూమ్స్, మంచి రూమ్స్ అయితే దొరుకుతున్నాయి తక్కువ ప్రైస్లో. బట్ ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువనే పెట్టినా అంత మంచి రూమ్ దొరకలే. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, రాసి అయితే ఉంది. ఇగో ఇక్కడ ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్ ఉంది. ఇంకా పైకి వెళ్తే థర్డ్ ఫ్లోర్. నేను థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెం రేకుల షెడ్ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఆలయ గోపురం చాలా చక్కగా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మనం రూమ్లోకి వెళ్దాం పదండి. ప్రస్తుతానికైతే నా రూమ్లో అయితే ఉన్నా. నా రూమ్ వచ్చేసి ఇది. మామూలుగా మీకు సాటర్డే సండే కాకుండా మిగతా రోజులు వస్తే మంచి రూమ్ అయితే దొరుకుతుంది. నేను 1000 rupees పెట్టినా అయినా ఆర్డినరీ రూమే దొరికింది. రూమ్ అయితే చాలా ఆర్డినరీ అంటే చాలా ఆర్డినరీ ఉన్నది. ఒకసారి రూమ్ అయితే చూపిస్తా చూడండి. ఇగో రూమ్ వచ్చేసి ఇది. మరి సింపుల్ ఉంది. అన్నీ ఫుల్ అయిపోయినాయి. అంటే ఇక నేను రాత్రి వచ్చినా కదా, నాకు అంత ఐడియా లేకుండే ఈ ఎన్నో దగ్గర తీసుకున్నా. స్విచ్ కూడా మామూలుగా ఇచ్చిండు, బాల జరుపుకొని ఛార్జింగ్ పెట్టుకున్నా, ఆ విధంగా ఇచ్చిండు. ఇగో వాష్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఇట్లుంది.
రేకుల పైన బాత్రూంలో అయ్యో ఇటు సింక్ ఇచ్చింది. యావరేజ్ ఉందంత చూడనీకైతే. ఇది వచ్చేసి హాలు. ఒకసారి పైన చూడండి, అయ్యో ఆలయం చూడండి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఇగో 4 గోపురాలు కనబడుతున్నాయి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్. ఇక మనమైతే కిందికైతే వచ్చేసినాం. ఫ్రెష్ అప్ అయినా చెప్పులు అన్నీ రూమ్లో పెట్టేసిన, బయటకు వచ్చేసిన. ఇగో మెయిన్ ఇక్కడ గోపురం కనబడుతుంది చూడండి. ఈ గోపురం నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒకసారి క్యూ లైన్ చూపిస్తాం ముందటికి వెళ్ళి ఎలా ఉంటుంది అన్నది. అయితే మీరు ఒకవేళ రూము ప్రైజు నేను 1000 రూపీస్ పెట్టాను కదా, మీకు 100 రూపీస్లో కావాలన్నా ఇక్కడైతే ఉన్నాయి. లాకర్ తీసుకోవాలి. లాకర్లో మీ ఏమైనా వస్తువులు ఉంటే పెట్టేసుకొని ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇస్తారో అక్కడ పడుకోవాలి. పడుకున్నారనుకో మీకు జస్ట్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి తీర్థంలో స్నానం ఆచరించడానికైతే వెళ్తున్నాం. మొత్తం 22 బావులు ఉంటాయి ఈ ఆలయం లోపల. అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మెయిన్ ఎంట్రన్స్ నుంచి. బట్ ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో నుంచి మనం అయితే వెళ్దాం పదండి. ఇప్పుడే నేను లైన్లో నుంచి మెయిన్ ఎంట్రన్స్ దాటుకొని లోపలికి అయితే వెళ్తున్నా. ఒకసారి చూడండి, ఇగో ఇలా కొంచెం ముందుకు రాగానే మీకు ఇక్కడ టికెట్ ప్రైజెస్ కనబడుతున్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ లైన్లో ఏంటంటే 25 రూపీస్. మిడిల్లోకి వెళ్తే ఏంటంటే మీకు 100 రూపీస్ లైన్ అన్నట్టు స్పెషల్గా వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ 22 తీర్థాల్లో మీరు స్నానం చేయాలనుకుంటే బయట కూడా మీరు సపరేట్గా మాట్లాడుకోవచ్చు. కొంచెం చూసి మాట్లాడుకోండి, అది మీ ఇష్టం. నేనైతే 25 రూపీస్ లైన్లో వెళ్తున్నా. ఇక చూడండి రష్ ఎంత ఉన్నదో. అక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకోవాలంటే ఇలా మొత్తం తిరిగి రావాలట మనం. ఒకసారి చూడండి ఆ టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుందో. స్పెషల్ దర్శనం వచ్చే వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తారు అన్నట్టు. ఇక ఇక్కడికి వెళ్ళి ఇదంతా స్పెషల్ దర్శనం లైన్. మనం కూడా వెళ్ళి మళ్ళీ లాస్ట్కి అక్కడనే కలుస్తాం. ఇలా అయితే మనం వెళ్దాం. ఇక ఇక్కడ కలుస్తాం, అక్కడికి వెళ్ళాలి మనం. ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇప్పుడే టికెట్ తీసుకొని ఇలా బయటకు వెళ్ళినాం. బాగా రష్ ఉన్నదనుకో మనం పంపించేస్తారు టికెట్ తీసుకోకుండానే. ఒకసారి ఇప్పుడే కింది వరకు వచ్చేసినాం. ఇక ఒకసారి చూడండి ఆ పైన ఎట్లుందో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం ఈ 22 తీర్థాలలో స్నానం చేస్తూ వాటి విశేషాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మన మహాలక్ష్మి తీర్థ దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇక్కడైతే స్నానం అయితే ఆచరించుదాం. ఇక ఆచరించి ఇలా కొంచెం ముందుకు రాగానే ఒకసారి చూడండి రైట్ సైడ్ వచ్చేసి మహాలక్ష్మి తీర్థం ఉంది. ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మరొక తీర్థం అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం పదండి. ఇలానే ముందుకు రాగానే మీకు సావిత్రి తీర్థం ఉంటుంది. ఇక్కడ కూడా స్నానం అయితే చేయండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే గాయత్రి తీర్థం ఉంటుంది. ఇక్కడ కూడా స్నానం చేయండి. అలానే ఇంకా కొంచెం ముందుకు వస్తే సరస్వతి తీర్థం ఉంటుంది. ఇక్కడ కూడా స్నానం అయితే ఆచరించండి. ఇలానే మొత్తం 22 తీర్థాలలో మనమైతే స్నానం అయితే ఆచరించవలసి అయితే ఉంటుంది. వీటి విశేషాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహాలక్ష్మి తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల శ్రేయస్సు అయితే లభిస్తుంది. అలానే సావిత్రి తీర్థం అడ్డంకులు మరియు దుఃఖాన్ని తొలగిస్తుంది. గాయత్రి తీర్థం శాంతిని కలిగిస్తుంది. సరస్వతి తీర్థం జ్ఞానం మరియు జ్ఞానాన్ని పెంచుతుంది. సేతుమదన తీర్థం విముక్తిని అందిస్తుంది. గంగా మాధవ తీర్థం మనకు వచ్చేసి శుద్ధికి ప్రసిద్ధి. నెక్స్ట్ కవచ తీర్థం హాని నుండి రక్షణ కలిగిస్తుంది. గవయ తీర్థం మనకు అనుబంధాలను అధిగమించడం ఎలానో తెలుస్తుంది. నెక్స్ట్ నలతీర్థం మనకు బలాన్ని సూచిస్తుంది. నీలతీర్థం మనకు మనస్సును శుద్ధి చేస్తుంది. అగ్నితీర్థం పాప క్షమాపణ లభిస్తుంది. బ్రహ్మ విమోచన తీర్థం ఘోర పాపాల నుండి నివారణ లభిస్తుంది. సూర్యతీర్థం సానుకూలత. చంద్రతీర్థం మానసిక ప్రశాంతత. గంగతీర్థం గంగతో సమానమైన స్వచ్ఛత లభిస్తుంది. యమన తీర్థం శాంతి. గయాతీర్థం ఆత్మల విముక్తి. శివలి తీర్థం శివుని ఆశీస్సులు. సత్యామృత తీర్థం సత్యసంతద. సర్వతీర్థం అన్ని జలాలకు మూలం. కోడి తీర్థం ధైర్యం. రామతీర్థం రామునికి అంకితం. ఇవన్నీ తీర్థాల యొక్క విశేషాలు. 22 తీర్థాల్లో స్నానం చేసి అయితే ఇప్పుడే బయటకు అయితే వచ్చేసిన. నార్త్ గేట్ నుంచి అయితే బయటకు అయితే వచ్చిన. నెక్స్ట్ వచ్చేసి గుళ్ళోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చింది ఇక్కడ నుంచి కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి నేనైతే ముందుకైతే వెళ్తున్నా. ఇక్కడ ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్లే కనబడుతున్నాయి చూడండి. మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇలా వచ్చినాక ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వచ్చేసి ఈ గేట్ నుంచి మనకు ఒక 200 మీటర్స్ దూరం ఉన్నట్టున్నది. ఎంత రేట్ ఉన్నదో తెలియదు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి తెలుసుకున్నాం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి గోపురం ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకో, ఇక ఈ విధంగా మనకి ఈ సర్కిల్ అంతా కనబడుతుంది చూడండి ఈ చుట్టూ. ఇక ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే రాముడే స్వయంభుగా ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ముఖ్యంగా రాముడు వచ్చేసి రావణాసురుని మీద యుద్ధం గెలిచిన తర్వాత ఇక్కడికైతే వస్తాడు. మనకేంటే బ్రహ్మహత్య పాపం నివారణ కోసం వచ్చేసి
ఇక్కడైతే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలనుకుంటాడు, శివునికి పూజ చేసి. అయితే అప్పుడు ఏంటంటే లింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక పెద్ద శివలింగాన్ని కైలాస పర్వతంకి వెళ్ళి ఆంజనేయుని తీసుకురామని అయితే అంటాడు. ఆ టైంలో తీసుకురావడానికి వెళ్ళిన ఆంజనేయుడు ఇక్కడికి వచ్చేవరకు లేట్ అవుతుంది. అప్పుడేంటంటే మనకు సీతాదేవి ఒక ఇసుకతో చేసిన శివలింగాన్ని వచ్చేసి ఇక్కడ తీసుకొస్తుంది. మొదటగా ఆ శివలింగాన్ని అయితే రాముడు ప్రతిష్ఠించడం అయితే జరిగింది. తర్వాత ఆంజనేయుడు తెచ్చిన శివలింగాన్ని కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అయితే రాముడు ఏం చెప్తాడంటే మొదటగా ఆంజనేయుడు తెచ్చిన ఆ శివలింగాన్నే మనకు పూజించాలని చెప్తాడు. అప్పటి నుంచి మొదటగా వచ్చేసి ఆ శివలింగాన్నే పూజించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇక ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకున్నాము. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే మనం ఫస్ట్ అగ్నితీర్థం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఒకసారి చూడండి, ఆ మెయిన్ గోపురం నుంచి వెళ్తూ ఉంటే ఇట్లా ఉంటుంది చూడండి. ఇక రైట్ సైడ్ వచ్చేసి లాకర్స్ అన్నీ ఇట్లా అవైలబుల్గా అయితే ఉంటాయి చూడండి. మనం వెళ్తూ ఉంటే మీకు ఆల్మోస్ట్ గుడి చుట్టూ 4 గోపురాలు అయితే చూపించిన. ఇప్పుడు ఏంటంటే అగ్నితీర్థంకి వెళ్తూ ఉంటే ఇక స్ట్రేట్ వచ్చినాక డెడ్ ఎండ్లో చూడండి ఒకసారి ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి. ఈ టెంపుల్లో దర్శనం అయితే చేసుకోండి. మనం అక్కడి నుంచి వచ్చినాం. అలా వచ్చినాక ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఈ రైట్ సైడ్కి వెళ్ళి మనం ముందుకు వెళ్ళాలి. ఒకసారి చూడండి, ఇలా ఇక్కడి నుంచి కొంచెం రైట్ తీసుకుంటే మనకు అగ్నితీర్థం వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి అగ్నితీర్థం దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి అగ్నితీర్థాన్ని అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తుంది అగ్నితీర్థం యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోతే మనం బోటింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, సైడ్ నుంచి అగ్నితీర్థం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. చాలామంది భక్తులు అయితే ఇక్కడ స్నానం అయితే ఆచరిస్తారు చూడండి. ఆ దూరంలో వచ్చేసి మనకు రామేశ్వరానికి సంబంధించిన షిప్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి. ఎన్ని షిప్స్ ఉన్నాయో కదా. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ అయితే ఉంది చూడండి. ఒకసారి వెళ్తూ ఉంటే ఎలా ఉందో మొత్తం ఏరియా. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అవన్నీ కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ చూడండి. ఇక్కడ పిండ ప్రదానం అయితే చేస్తున్నారు చూడండి. చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ పిండ ప్రదానం అయితే చాలామంది చేస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. ఎంతమంది భక్తులు చూడండి, చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ స్నానాన్ని అయితే ఆచరిస్తున్నారు. ఈ అగ్నితీర్థం విశేషాలు ఏంటంటే రాముడు వచ్చేసి రావణాసురుని మీద యుద్ధం గెలిచిన తర్వాత మొదటగా వచ్చేసి ఇక్కడ స్నానం అయితే ఆచరించాడట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే మనకైతే పుణ్యం అయితే లభిస్తుంది. అక్కడ స్నానం చేసినాక ఇక్కడి నుంచి ఇలా వచ్చేసేయండి. రైట్ సైడ్ చూడండి, అన్నీ ఏమేమో అమ్ముతుర్రు. అన్నీ పిండ ప్రదానం చేస్తుర్రు, పిండ ప్రదానం చేస్తుర్రు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళేది బోటింగ్ ఏరియాకు. ఒకసారి చూడండి సైడ్లకు మొత్తం ఎట్లుందో. తినుబండారాలన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే. ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి నడవలేని వాళ్ళకు. ఇప్పుడు మనం బోటింగ్ ఏరియాకి అయితే వెళ్దాం. అక్కడ వెళ్ళి ఒకసారి ఆ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొత్తం భారీ గేట్స్ ఉన్నాయి చూడండి, ఎక్కడ చూస్తే అక్కడ. అక్కడికి వెళ్ళి వచ్చినాం, చాలా దూరంకి వెళ్ళి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చినాం చూడండి. మనం ఆ షిప్స్ చూడండి ఎట్లా కనబడుతున్నాయో. మొత్తం షిప్సే ఉన్నాయి చూడండి, దూరంలో కనబడుతున్నాయి మనకు. అంతా నీట్గా లేదు, నీట్గా ఉంచితే బాగుంది ప్లేసు. అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు మనం ఏంటంటే ఆ షిప్ దగ్గరికి అయితే వెళ్దాం. వీలైతే మనం బోట్ అయితే ఎక్కి తిరుగుదాం. టికెట్ ప్రైస్ ఇక్కడ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంత టైం మనకు లేదు, అందుకే వీడియో అయితే చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం రిమైనింగ్ ప్లేస్ అయితే కవర్ చేద్దాం. మనకు 12 జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలలో ముఖ్యమైన లింగం వచ్చేసి ఈ లింగంగా చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఏరియా మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ముఖ్యంగా కాశీ యాత్రకు వెళ్ళిన వాళ్ళు అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి గంగాజలం తీసుకొని వచ్చేసి ఇక్కడ కలిపితే వాళ్ళ యాత్ర అయితే కంప్లీట్ అవుతుందట. మనకు చార్ధామ్ యాత్రలో కూడా అతి ముఖ్యమైన దాంట్లో ఈ మనకు రామేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, మనం ఇక్కడి నుంచి వెళ్తాం ఎంట్రన్స్. ఆ ప్లేస్కి అయితే వచ్చిన ఆటో కావాలంటే ఇక్కడనే మాట్లాడుకోవాలి. నేను ఎంత మాట్లాడుకున్నానని మీకు నెక్స్ట్ అయితే చెప్తాను. ఒకసారి ఏరియా అయితే గుర్తుపెట్టుకోండి, ఇదే ప్లేస్లో దొరుకుతాయి మీకు ఆటోస్ అయితే. మనం ఆటోస్ అక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా రోడ్ పైకి రండి. ఈ రోడ్ పైకి ఎందుకు వెళ్తున్నా అంటే ఒకవేళ మీరు ధనుష్కోట్ ఒకటే కవర్ చేయాలనుకున్నారనుకో ఇక్కడ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. రోడ్కి వచ్చేసేయండి, మనం స్టార్టింగ్ వచ్చినాం కదా ఆ ప్లేస్కు. ఇక్కడ బస్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏంటంటే ధనుష్కోటి వరకు బస్సెస్ ఉంటాయి. జస్ట్ ఒక 30 రూపీస్ ఎక్కితే ధనుష్కోటి వరకు వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్లేసులు కవర్ చేయాలంటే మాత్రం సపరేట్ ఆటో అయితే తీసుకోవాల్సిందే. నేనైతే ఆటో తీసుకున్నా, ఆ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ అయితే చెప్తా. ఇప్పుడు టెంపుల్ యొక్క మన మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. మన ముందు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఉన్నది. మొత్తం ఆలయంలోనికి ప్రవేశించడానికి 4 ఎంట్రన్స్ ఉన్నాయి. మొదటి ఎంట్రన్స్ వచ్చేసి ఇది. బట్ ఇక్కడ నుంచి అయితే మనం అలౌ చేయరట. ఒకసారి ముందుకు వెళ్ళి అయితే చూద్దాం. మెయిన్ రాజగోపురం చూడండి ఎంత సూపర్గా ఉందో. 4 ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళనియరు.
ఒకసారి ఇక్కడ నుంచి అయితే మీ వీడియో చూపిస్తున్నా చూడండి, లోపల ఎలా ఉందో. మననైతే లోపలికి వెళ్ళనిస్తలేరు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళి ఆటో మాట్లాడుకొని మనం ఆటోలో అయితే రిమైనింగ్ అయితే కవర్ చేద్దాం. మనం మెయిన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మన మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఆటో అయితే మాట్లాడిన నేను అప్ అండ్ డౌన్ వచ్చేసి 2 సైడ్స్కు నాకు 1700 పడ్డది. ఏమేమి కవర్ చేసినో ఇప్పుడు మనం వెళ్ళి అయితే చూద్దాం. మన ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు సిటీ కూడా చూపిస్తా. ఒకసారి చూడండి, సిటీ వచ్చేసి ఈ విధంగా ఉంది. ట్రాఫిక్ పోలీసులు అందరూ ఉన్నారు చూడండి. వెళ్తూ ఉన్న చూడండి, ఇక రోడ్ పైన గుళ్ళు కూడా కనబడుతున్నాయి, చిన్న చిన్న గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. హౌజెస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఇక సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అక్కడికి వెళ్తే మనకు టెంపుల్ అయితే ఉంటుంది. మెయిన్ ఈ రామేశ్వరంలో ఉన్న గర్భగుడిని మాత్రం శ్రీలంకన్ చక్రవర్తి అయితే నిర్మించిందట 10వ శతాబ్దంలో. అయితే మొత్తం ఆలయాన్ని మాత్రం 12వ శతాబ్దంలో పాండ్యరాజులు అయితే నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి మనం మరొక ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. మన ఆటో వచ్చేసి ఇక్కడైతే పార్క్ అయితే చేసినాం. ఇక ఇప్పుడు మనం వచ్చేసి రాముని మందిరం దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి చాలా స్పెషల్ అట. ఒకసారి పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశాన్ని వచ్చేసి గండమదన పర్వతం అయితే అంటారు. ఒకసారి అయితే చూడండి, యాక్చువల్గా హైట్ బాగుంటుంది. మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే హైట్ తక్కువ కనబడుతున్నట్టు అనిపిస్తుంది చూడండి. ఆ పై వరకు అయితే ఎక్కుదాం. ఇక్కడి నుంచి ఎక్కేసి రైట్ సైడ్ ఎక్కితే మెట్లు ఉన్నాయి చూడండి. ఒకసారి నిటార్ మెట్లు ఉన్నాయి. ఈ మెట్లపై నుంచి మనం పై వరకు అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం అన్నట్టు. మెట్లు చూడండి ఎంత నిటారుగా ఉన్నాయో. ఇక్కడ పైనుంచి చూస్తే మనకేందంటే రామేశ్వరం సిటీ మొత్తం ఆల్మోస్ట్ అయితే కనబడుతుంది మనకు. చూడండి ఒకసారి, అదంతా రామేశ్వరం యొక్క సిటీ. ఇటు సైడ్ వచ్చేసి మనకు సముద్రం కనబడుతుంది చూడండి. అంత ఇసుక కూడా కనబడుతుంది లెఫ్ట్ సైడ్. మనకు వచ్చేసి పైన నిలయం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాముడు మనకు రావణాసురుని పైన యుద్ధంకి వెళ్లే ముందు ఇక్కడ తన వానర సైన్యంతో విశ్రాంతి అయితే తీసుకున్నాడట. ఆ ప్రదేశమే ఈ ప్రదేశం. ఒకసారి పైన చూడండి, ఇక్కడ ఏంటంటే రాముని పాదముద్రలు అయితే మనం చూడొచ్చు. పైనుంచి వచ్చేసి సముద్రం యొక్క వ్యూ ఇవన్నీ చాలా చక్కగా అయితే కనబడతాయి. వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న ఆలయం అయితే కనబడుతుంది. ఈ ఆలయాన్ని కూడా కవర్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మరొక ప్రదేశానికి అయితే వెళ్తున్నాం చూడండి. వెళ్తూ ఉంటే మీకు సిటీ వ్యూ ఈ విధంగా కనబడుతుంది చూడండి. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఎట్లా కనబడుతున్నాయి చూడండి. మనకు రామేశ్వరం అంటే చిన్నగా అనుకుంటాం కానీ చాలా పెద్దగానే ఉంటుంది. అక్కడ కొన నుంచి ఇక్కడ కొనకు రావాలంటే ఆల్మోస్ట్ ఒక 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉన్నది. ఇవన్నీ ప్లేసులు కవర్ చేయాలంటే మనం ఆటోలనే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మామూలుగా బస్సులో అయితే ఇవన్నీ ప్లేసులు కవర్ చేయలేము. ఒకసారి అటు సైడ్ చూడండి, ఏదో ఇల్లు కానీ మనకు చూస్తూ ఉంటే ఒక మందిరం లాగానే కనబడుతుంది చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం చాలా కనబడుతున్నాయి ఇక్కడైతే. ఇప్పుడు మనం వచ్చేసి ఒక చౌరస్తా దగ్గరికి అయితే వచ్చినాం చూడండి. ఈ చౌరస్తా నుంచి ఇప్పుడు మనం స్టేట్ అయితే వెళ్ళిపోవాలి. మీకు ఏంటంటే కొంచెం సిటీ ఎలా ఉంటుందో చూస్తారని సిటీ అయితే చూపిస్తున్నా. సిటీ ఆల్మోస్ట్ పెద్దగానే ఉంటుంది. ఆ మామూలుగా మ్యాప్లో చూస్తే చిన్న ఐలాండ్ లాగా కనబడుతుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి సిటీ అవుట్స్కట్కి అయితే వచ్చేసాం చూడండి. సిటీ దాటిపోతున్నాం అన్నట్టు. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం ఏంటంటే ధనుష్కోటి సైడ్ వెళ్తున్నాం. ఒకసారి చూడండి, అందరూ 1 వెహికల్లో వెళ్ళిపోతుర్రు. మనకు సముద్రం అయితే టచ్ అయిపోయింది చూడండి లెఫ్ట్ సైడ్. ఆ మధ్యలో ఉందా ఐలాండ్, ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ మధ్యలో ఉన్న ఐలాండ్ ఏంటంటే మనకు కోదండరామస్వామి టెంపుల్ అయితే ఉంటుందట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ ఐలాండ్కు లింక్ ఏంటంటే రోడ్ వేసేసారు చూడండి, ఎంత మంచిగా ఉంది రోడ్. ఇప్పుడు మనం ఏంటంటే సముద్రంలో వెళ్తున్నట్టే, ఇదంతా రోడ్లో వెళ్తున్నాం సముద్రంలో. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు సముద్రం అలలు ఉంటాయి. చాలా స్పెషల్ రామేశ్వరంలో ఈ ప్లేస్ అయితే. కోదండరామస్వామి టెంపుల్ సుమారు 2 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది ఈ టెంపుల్ విస్తీర్ణం. ఇప్పుడు మనం వచ్చేసి కోదండరామస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడనే మనకు ఫ్లోటింగ్ స్టోన్ కూడా ఉంటుంది. ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, రాగానే ఒక పెద్ద చెట్టు అయితే ఉంది, చాలా చల్లగా ఉన్నది చెట్టు కింద. అక్కడి నుంచి రోడ్డు ఇక్కడ ఈ విధంగా ఉంచండి. అన్ని ఆటోస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టెంపుల్ ఉంటుంది. ఆపోజిట్లో వచ్చేసి రామసీత అయితే ఉంటుంది. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మనకు 1964లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోటి మొత్తం కొట్టుకుపోయింది. ధనుష్కోటి అనేది ఒక పట్టణం అన్నట్టు, కానీ ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ ఒక్కటే మిగిలింది. ఆ టైంలో ఈ సిటీ మొత్తం భూస్థాపితం అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ జనాలు అయితే ఎవరు నివసించట్లేదు. ఒక పెద్ద సిటీ ఉండేదట, ఈ ప్లేస్ ఒక్కటే మిగిలింది అన్నట్టు. ఇక్కడ ఆలయ చరిత్రకు వస్తే పూర్వం ఏంటంటే రాముడు వచ్చేసి రావణాసురుడి పైన యుద్ధం గెలిచిన తర్వాత విభూషణునికి వచ్చేసి ఈ ప్లేసులనే పట్టాభిషేకం అయితే చేశాడట. ఇక్కడ లోపల వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, విభూషణుడు, ఆంజనేయుని యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి లోపల.
వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మనకేంటంటే ఇక్కడి నుంచే రాముడు వచ్చేసి లంకకు రామసేతుని అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అట్లా అవి చూడండి, ఆ దూరంలో కనబడుతుంది వైట్గా, అదంతా రామసేతు. అక్కడికి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ సముద్రం కూడా రైట్ సైడ్ చూడండి, మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కొంచెమే హైట్ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళనివ్వరు. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాలంటే ఏదైనా బోట్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఇక్కడ చూడండి రామసేతుని ఎలా నిర్మించారు అన్నది చక్కగా ఇక్కడ చిత్రపట రూపంలో మనకైతే చూపించడం జరిగింది. విభూషణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం మొత్తం ఇక్కడైతే మనకు కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి రామసేతుకు మనం నడుచుకుంటూ పోవచ్చు, హైటే ఉండదు. బట్ ఇక్కడ సముద్రం స్పెషల్ ఇంతకుముందు చెప్పాను కదా, అలలు ఉండవు చూడండి, అబ్జర్వ్ చేయండి, అలలే ఉండవు, చాలా వైట్గా నీరు ఉంటాయి. ఒక చెరువులో నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నట్టు ఈ ప్లేస్లో. రామసేతు నిర్మించిన ప్రదేశం చూడండి, వాటర్ ఎంత వైట్గా ఉన్నాయో చూడండి, సముద్రం నీళ్ళలానే అనిపించాయి అన్నట్టు మనకి ఈ ప్లేస్లో. ఇక్కడ నుంచి శ్రీలంక వరకు మనకు రామసేతు అయితే ఉంటుంది. రాళ్ళు కూడా కనబడుతున్నాయి చూడండి. ఒకసారి మీకు నీటిలో తేలియాడే రాయిని నేను చూపిస్తా. చిన్న టికెట్ ప్రైస్ పెట్టిరు, ఒక 20 రూపీస్ టికెట్ తీసుకొని ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చేసిన. ఒకసారి ఇక్కడ చూడండి, చాలామంది ఆ నీటిలో తేలియాడే రాయిని తీసి వాటర్లో వేస్తారు చూడండి, ఎలా తేలియాడుతుంది చూడండి, చాలామంది వేస్తారు. ఇక్కడ చూడండి, చిన్న బాబు కూడా వేస్తుంది, బామ్మ కూడా వేస్తుంది చూడండి, ముక్కింది. రాముడు మనకు లంకకు వారధి నిర్మించడానికి వీటిని ఉపయోగించడం అయితే జరిగింది చూడండి. మనకి ఇక్కడ ఏంటంటే రావణాసురుడు, శూర్పణఖ, కుంభకర్ణుడు, విభూషణుడు నలుగురు అన్నట్టు వాళ్ళు మొత్తం. కానీ విభూషణుడు వచ్చేసి సీతను ఎత్తుకపోవడం తప్పని చెప్పొచ్చి రాముతో వచ్చి కలవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఆ రాయిని నేను కూడా తీసుకొని మొక్కాను, మొక్కి వాటర్లో అయితే వేసాను చూడండి, తేలియాడుతుంది. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక ధనుష్కోడి సైడ్ ఏదో వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇగో స్ట్రేట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి. యాక్చువల్గా మనం బస్సులో వస్తే ఇక స్ట్రేట్ వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ సైడ్లకు ఇవన్నీ చూసుడు అయితే కుదరదు. వెళ్తూ ఉంటే మీకు ఒకసారి చూడండి, ఇక రైట్ సైడ్ కూడా చూడండి, అన్ని చెట్లు కూడా కనబడుతున్నాయి చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఈ ధనుష్కోటి ఏరియాలో మంచిగా పెద్ద పెద్ద ఇండ్లు అన్నీ ఉండేటి అట. కానీ 1964లో వచ్చిన తుఫాన్ ఉంది కదా, మొత్తం భూస్థాపితం అయిపోయిందంటే అప్పటి నుంచి ఇక్కడ నివసించట్లేదు, అన్ని గుడిసెలు వేసుకున్నారు చూడండి. ఈ గుడిసెలు కూడా ఎవరి అనుకుంటారు, ఇక్కడ జాలలు ఉంటారు కదా వాళ్ళవి. నైట్ టైం నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు, ఆ టైం నుంచి ఉండలేరట. అయితే ఏంటంటే అంతకుముందు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేదట ఈ ప్రాంతం దాకా, మనకు రామేశ్వరం నుంచి ఇక్కడ దాకా. కానీ మొత్తం కూలిపోయిందట. ఇక కూలిపోవడంతో అప్పటి నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం అయితే చేపట్టలేదు. ఇక ఒకసారి చూడండి, ఇక అన్నీ అమ్ముతున్నారు చూడండి, సైడ్లకు కూడా సముద్రం కూడా మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి. నేనైతే ఆటోలో వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ధనుష్కోడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి దిగి చూద్దాం పదండి. ఇక ఇప్పుడు మనం వచ్చేసి ధనుష్కోడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఒకప్పుడు ఏంటంటే రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉండే, మనకు 2004లో సునామీ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పటి నుంచి స్టేషన్ వచ్చేసి రామేశ్వరంకి అయితే మార్చారు. ఒకసారి ఆ ఓల్డ్ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి, ఒకప్పుడు ఇక్కడి వరకు రైల్వే స్టేషన్ అయితే ఉండేది చూడండి. చివరి రైల్వే స్టేషన్ ఇదే అప్పుడు. కానీ తుఫాన్లో మొత్తం కొట్టుకపోయి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చనిపోయారు. ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడండి, అన్ని గుడిసెలే మీకు కనబడుతున్నాయి చూడండి. ఆ దూరంలో వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉన్నట్టున్నది. ఇగో ఈ రైట్ సైడ్ చూడండి ఒకసారి, రైల్వే స్టేషన్ యొక్క నమూనా అయితే ఇక్కడ కనబడుతుంది. కొంచెం ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఉన్నట్టు స్టేషన్ ఆల్మోస్ట్ అంతా కూలిపోయి కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి రాముని పాదాలు ఏవో చూపిస్తారు, ఏంటిదో తెలియదు. టెంపుల్ ఉన్నట్టున్నది, రామపాదం టెంపుల్. ఇక్కడ ఎట్లుంది హోల్ రైల్వే స్టేషన్ చూడండి. అప్పుడు సునామీ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకపోయి ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళు అందరూ చనిపోయారు. చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం ఏం లేదు. ఇప్పుడు జస్ట్ అప్పటి పిల్లర్స్ కనబడుతున్నాయి, వాటిని కూడా రినోవేషన్ చేసినట్టున్నారు. చూడండి మొత్తం కూలిపోయి ఎట్లా కనబడుతుందో, మొత్తం కూలిపోయింది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది అంతే, ఇక ఏం లేదు. ఆనవాళ్ళు జస్ట్ ఉంచిరు అంతే, ఉంచాలని అంతే, ఆనవాళ్ళు ఏం లేవు ఇక్కడ. ఈ రైల్వే స్టేషన్ కొంత దూరంలోనే కూలిపోయిన ఇండ్లు, చర్చి అయితే ఉందట. ఇప్పుడైతే మనం ఆ చర్చి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మరొక సైడ్ వచ్చేసి చర్చి అయితే ఉంది, ఆల్మోస్ట్ ఇది కూడా కూలిపోయింది. అప్పటి నుంచి అలానే ఉన్నట్టున్నది, కొంచెం కొంచెం కనబడుతుంది, చూపిస్తా చూడండి. ఇది చూడండి ఆల్మోస్ట్ కూలిపోయింది, కొంచెం కనబడుతుంది. అప్పుడు మొత్తం మంచిగా ఉండేది, ఒక విలేజ్ లాగానే ఉండేదట ఆ టైంలో. కానీ మొత్తం సునామీ వచ్చి కూలిపోయి ఏం లేకుండా అయిపోయింది ఇక్కడ. అప్పట్లో వచ్చింది బిగ్గెస్ట్ సునామీ అంట. సైడ్ కూడా చూడండి అన్నీ కూలిపోయినాయి ఆల్మోస్ట్.
చూస్తారు కదా ఒక్కొక్కటి కూలిపోయిన ఇండ్లు అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ చర్చి చూడండి నామరూపం లేకుండా వెళ్ళిపోయింది చూడండి, మొత్తం కొన్ని గోడలే కనబడుతున్నాయి. ఇది పెద్ద ఐలాండ్. ధనుష్కోటి రామేశ్వరం రెండు సపరేట్గా ఉండే, మొత్తం కూలిపోయి ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడైతే కొన్ని షటర్స్ అవి వేసుకొని అన్నీ అయితే అమ్ముతురు చూడండి. మొత్తం కింద ఇసుక చూడండి ఎట్టుందో. ఇక మనం అయితే కార్నర్ వరకు అయితే వచ్చేసినాం ధనుష్కోటిలో, చర్చ్ బ్యాక్ సైడ్. ఇక మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం చూడండి. ఈ రైట్ సైడ్ అంతా ఆ కాలంలో నివసించిన ఇండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి, ఈ రైట్ సైడ్ మొత్తం. ఇక సముద్రం వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి. మనకు ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు పెద్ద పెద్ద అలలు వస్తాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా పెద్ద అలలు వస్తున్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు అలలు అయితే కనబడే అన్నట్టు. ఓల్డ్ రైల్వే స్టేషన్, ఓల్డ్ చర్చ్ అయితే చూసినాం కదా. ఇక్కడనే మీకు వచ్చేసి సముద్రం కూడా ఉంది. అలలు మాత్రం ఇక్కడ బీభత్సంగా వస్తున్నాయి ఈ ప్లేస్లో. ఒకసారి చూపిస్తా చూడండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి. ఇక అలలు ఎంత బీభత్సంగా వస్తున్నాయో చూడండి. ఇక మంచి బీచ్ ఏరియా కూడా ఇది. ఆ లోపలికి వెళ్ళనియరు మననైతే, ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఒక్కసారి అలలు గుంజుకుపోయినాయి అంటే మనిషికి ప్రమాదం కాబట్టి ఇక్కడికి అయితే వెళ్ళనియట్లేదు అవన్నీ. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసిన. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే లాస్ట్ చివరి ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లైట్ హౌస్ అయితే కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్, చాలా పెద్దగా ఉంది. ఎక్కనియర్ అనుకుంటాం మననైతే. ఇసుక చూడండి మొత్తం రోడ్ పైన దాకా వస్తుంది. ఒక మంచి అనుభూతి రామేశ్వరం అనేది. ఇక్కడ షిప్ కనబడుతుంది చూడండి బయట ఉన్నది. ఈ లెఫ్ట్ సైడ్ ఉందా, ఈ లెఫ్ట్ సైడ్ మనకు మొత్తం అలలు ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ ధనుష్కోటి ఎండింగ్ పాయింట్ వరకు అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడ చూడండి, లోపలికి అందరు దిగి స్నానాలు అయితే చేస్తున్నారు అటు సైడు. ఇప్పుడు మనం ధనుష్కోటికి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి ఎంత రష్ ఉందో. ఇవాళ సండే అనుకుంటా, అందుకే రష్ అయితే ఫుల్ ఉంది. రామేశ్వరంకి ఎప్పుడైనా వస్తారనుకుంటా కానీ ఫుల్ అంటే ఫుల్. వెహికల్స్ కూడా చూడండి, ఫుల్ వెహికల్స్ వస్తున్నాయి. మనం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు వెహికల్స్ అయితే ఫుల్ జామ్ అయిపోయినాయి. ఇందులోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. మనం చివరి ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. మన ఇండియా చివరి ప్లేస్ ఇదేనట. మొత్తానికి అయితే ధనుష్కోటిలో ఉన్నాం చూడండి. లాస్ట్ పాయింట్ ఇది మన ఇండియాకు. ఇక్కడ నుంచి ఒక 25-29 కిలోమీటర్స్ దూరంలో మనకు శ్రీలంక అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. ఒకసారి ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తా చూడండి వ్యూ. చూడండి ఒకసారి ఎంత రష్ ఉందో చూడండి. యాక్చువల్గా ఇక్కడ వరకు రావచ్చు వెహికల్స్, కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికైతే రాణిస్తలేరు. ఫొటోస్ దిగుతారు చూడండి. మనకు డెడ్ ఎండ్ అన్నట్టు ఈ ప్లేస్. ఇక చుట్టూ సముద్రం చూడండి. అక్కడ ఒక ఐలాండ్ కనబడుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి ఆ కార్నర్కి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐలాండ్లు అనేది చాలా ఉన్నాయి. ఆ దూరం చూడండి, వైట్గా ఉందా అంతా ఐలాండ్ అన్నట్టు. అక్కడికి వెళ్ళలేము, బోట్లో వెళ్ళొచ్చు. బట్ ప్రయాణికులని మన ప్రేక్షకులను అయితే అక్కడికైతే రానియరు, పర్యాటకులని. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. ఇదిగో ఒకసారి అక్కడికి వెళ్దామా. ఇప్పుడైనా అయితే కిందికి అయితే వచ్చేసిన చూడండి. మొత్తం అలలు చూడండి ఇక్కడ వరకు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు వచ్చారు చూడండి. వావ్ సూపర్ ఉన్నాయి అలలు. ఒకసారి చూడండి ఎంత ప్రెషర్ వస్తుంది చూడండి. చాలా ప్రెషర్ కనబడుతుంది కదా అలలు. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు అసలు అలలే ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం ఇలా అలలు ఉంటాయి. డేంజర్ ప్లేస్ ఇది. అక్కడి నుంచి వచ్చేసినాం మనం. లాస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాము. మనకి ఇండియాకి వచ్చేసి ఇదే లాస్ట్ ప్లేస్. ఇక చూడండి మొత్తం సముద్రం మధ్యలో వచ్చేసి మనకైతే చిన్న ఐలాండ్ రామేశ్వరం. చూడండి ఎంత బీభత్సంగా వస్తున్నాయి అలలు. సముద్ర కెరటాలు వచ్చేసి ఎగిరి పడుతున్నాయి చూడండి. అల్టిమేట్ ప్లేస్. ఇప్పుడు మనం ఇక ధనుష్కోటి అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన చివరి ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ వచ్చేసి రామేశ్వరం దిక్కు అయితే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీరు ఫిషెస్ ఏమైనా తినాలంటే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ చాలా ఉంటాయి స్టోర్స్, చిన్న చిన్న షాపులు, హోటల్స్ అవన్నీ ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక టెంపుల్ కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్, ఇప్పుడే చూసినాం. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ రామేశ్వరంలో మనకు టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్న అబ్దుల్ కలాం గారి యొక్క హౌస్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఒకవేళ మీరు పైకెక్కి చూడాలంటే చూడొచ్చు. ఇక ఇక్కడ అబ్దుల్ కలాం గారి హౌస్ చూశాక ఇక్కడ నుంచి నేను వచ్చేసి మరొక ప్లేస్కి అయితే ఇప్పుడే వెళ్తున్నాను. చూడండి అన్ని స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో చూడండి, చిన్న చిన్న స్ట్రీట్స్. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద కోనేరు అయితే కనబడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్. అక్కడికి వెళ్ళి ఏం కోనేరు చూద్దాం. పెద్ద పెద్ద షాప్సే కనబడుతున్నాయి చూడండి అన్నీ. చాలా బాగుంది సిటీ అయితే. చూడండి చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం.
ఇక్కడైతే రాసి ఉంది చూడండి బోర్డు పైన. ఇప్పుడు మనం వచ్చేసి రామతీర్థం దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం మనం రామతీర్థం ముందున్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి మనం రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకుంటూ తీర్థం ఎలా ఉందో చూద్దాం పదండి. రామతీర్థం దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. లోపట్టుకున్నది చూడండి. మనకు రాముడు వచ్చేసి ఇక్కడనే స్నానం అయితే ఆచరించడం అయితే జరిగిందట. ఇక్కడ ఉన్న ఒక్కొక్క తీర్థానికి ఒక స్పెషల్ అయితే ఉంది. ఎందుకంటే రామాయణానికి ముడిపడి ఉన్న ప్రదేశం ఇదంతా చూడండి. ఆ కాలంలో నిర్మించిన ఒక పెద్ద కోనేరు చూడండి ఏ విధంగా ఉందో. చాలా అద్భుతంగా కనబడుతుంది కదా. ఎకరాల విస్తీర్ణంలోనే ఉంది కోనేరు అయితే. చాలా పెద్ద కోనేరు చూడండి, క్లియర్ కనబడుతున్నాయి చూడండి. కొంచెం వాటరు అంత డిఫరెంట్గా అయిపోయినాయి. కానీ ఆ మధ్యలో చూడండి ఒకసారి, ఆ మధ్యలో గోరాదు ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ముందు వచ్చేసి మనకు రాముని టెంపుల్ అయితే ఉంది. ఒకసారి ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం. ఒకసారి చూడండి అగో పైన సీతాదేవి, రాముడు, లక్ష్మణ్ యొక్క చిత్రపటాలు అయితే కనబడుతున్నాయి. ఇక లోపల వచ్చేసి ఈ విధంగా ఉంచండి. పచ్చని చెట్లతోని ఈ ప్రాంతం అయితే ఉంది. మధ్యలో వచ్చేసి మనకు టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం నాగదేవత ప్రతిష్టలు అయితే కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ ఒక్కడి నుంచి చూడండి ఒకసారి వ్యూ ఏ విధంగా ఉందో, బాగా కనబడుతుంది కదా. ఇదంతా ఆలయం యొక్క వ్యూ. మొత్తం పచ్చరైన చెట్ల మధ్యలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రదేశం. ఈ ముందు వచ్చేసి మా ఆశ్రమం ఏదో ఉంది, బట్ నేను వెళ్ళినప్పుడు మూసింది, అందుకే చూడలేకపోయాను. మీరు వెళ్ళినప్పుడు ఓపెన్ ఉంటే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే చూడండి. ఇక ఈ రామేశ్వరం నుంచి బయలుదేరి మనం వెల్లుంది తీర్థం అంటే పంబం బ్రిడ్జ్ దిక్కు అయితే వెళ్తూ ఉంటే మధ్యలో మీకు వచ్చేసి ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో అబ్దుల్ కలాం గారి యొక్క మెమోరియల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ప్రదేశాన్ని అయితే విజిట్ చేయండి. హౌస్ అయితే అక్కడ ఉంది, చూపించాను. మెమోరియల్ అయితే ఈ రోడ్ పైనే ఉంటుంది, మీ చాయిస్. చూడాలనుకుంటే చూడండి. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే వెల్లుంది తీర్థం అన్నట్టు, చాలా స్పెషల్. అక్కడికి వెళ్ళాక డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రాముడు నడి సముద్రంలో మంచినీటి బావిని అయితే తవ్వాడు. సీతకు దాహం వేసినప్పుడు ఈ బావిని అయితే తవ్విండట. ఇక్కడ మొత్తం సముద్రం ఉంటుంది, మధ్యలో వచ్చేసి ఈ బావి ఉంటుంది. నీళ్లు మాత్రం చాలా రుచిగా మంచిగా ఉంటాయట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. అక్కడికి వెళ్ళి మనకు వెల్లుంది తీర్థంకు రావాలంటే సపరేట్గా ఇలా ఆటో తీసుకొని రావాల్సిందే, లేదా ఓన్ వెహికల్ ఉంటే రావచ్చు. చూడండి, దారి వచ్చేసి ఇక్కడి నుంచి ఉంది, నడి సముద్రంలో ఉంటుంది. ఇగో ఆలయానికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇటు సైడ్ అయితే ఉంది. ఇక్కడ టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, మొత్తం సీతాదేవికి దాహం వేసినప్పుడు రాముడు వచ్చేసి తన ధనస్సుతో వచ్చేసి ఈ బావిని అయితే తవ్వాడట. ఇక్కడ వచ్చేసి బీచ్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది బీచ్లో అయితే సేదతీరుతూ ఉంటారు. చూడండి, రైట్ సైడ్ కూడా మీకు కనబడుతుంది అంతా. బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంది, ముందు వచ్చేసి వాటర్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. మరి మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం చూడండి, అన్ని తాడి చెట్లు అవి కనబడుతున్నాయి. టెంపుల్ వచ్చేసి అక్కడైతే ఉంది. ఆ టెంపుల్ నుంచి మనం దర్శనం చేసుకొని ఇటు సైడ్ అయితే వచ్చినాం. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. ఆ కార్నర్కి వెళ్తే మనకు తీర్థం అయితే ఉంటుందట, కనబడుతుంది చూడండి. ఇక బావి ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఏంటంటే చాలా మామూలుగా తీయగా ఉంటాయండి ఈ వాటర్ అయితే. బావి చూడండి ఒకసారి ఎంత లోతుందో చూడండి ఒకసారి. సీతమ్మ వారి కోసం రాముడు తవ్విన బావి ఇది. సముద్రంలో మనకు నీళ్ళు ఉప్పుగా ఉంటాయి కదా, ఈ మధ్యలో తవ్విన బావిలో మాత్రం చాలా తీయగా అయితే ఉంటాయి. చాలా మంది ఇక్కడ బాటిల్లో పట్టుకొని వెళ్తారు. ఇక చూడండి, బీచ్ వచ్చేసి ఇలా ఉంది, సూపర్ బీచ్. ఇక్కడ అలలు కూడా రావు, మంచి వాటర్ కూడా నీట్గా ఉంటాయి, చాలా స్వచ్ఛమైన వాటర్. అసలు సముద్ర వాటరే అన్నారు, అలా ఉంటాయి ఇక్కడ వాటర్ అయితే. ఇక చూడండి, చాలామంది బాటిల్లో పోసుకొని వెళ్తారు. ఇక చూడండి ఎంతమంది వచ్చారో చూడండి ఇక్కడికి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రామేశ్వరం అయితే వెళ్ళిపోదాం పదండిగా. మనం రామేశ్వరంలోనే ఉన్నాము, బట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూసినా మనం మెమోరియల్, ఈ మెమోరియల్ దాటుకొని మళ్ళీ బస్ స్టాప్ వచ్చేస్తుంది. ఇక ఈ బస్ స్టాప్ దాటుకొని ఇలా కొంచెం దూరం వచ్చినాం అనుకో, మనకు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బస్ స్టాప్కు ప్లస్ టెంపుల్కు మధ్యలో ఉంటాయి ఈ టెంపుల్ అయితే. ఇవేంటంటే నడుచుకుంటూ కూడా కవర్ చేసుకోవచ్చు. మీరు ఎలా కవర్ చేస్తారనేది మీ ఇష్టం. మనం వచ్చేసి లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడనే తీర్థం ఉంది, పక్కనే వచ్చేసి గుడి ఉంది. రెండింటిని అయితే చూద్దాం పదండి. ఇప్పుడు మనం లక్ష్మణ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఆ దూరంలో వచ్చేసి టెంపుల్ ఉంది, పక్కనే తీర్థం అయితే ఉంటుందట. అక్కడికైతే వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి తీర్థం అయితే. లక్ష్మణుడికి సంబంధించిన తీర్థం వచ్చేసి ఇక్కడైతే ఉంది. స్వామివారికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం, ఈ కోనేరుకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే క్లియర్గా అయితే రాసింది చూడండి. కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటి తీర్థంగా మనం అయితే చెప్పుకోవచ్చు. రామేశ్వరంలో మనకు మొత్తం 64 తీర్థాలు ఉంటాయి.
ముఖ్యమైనవి వచ్చేసి గుళ్ళో ఉన్నాయి 22, మీకైతే ఆల్రెడీ చెప్పాను. మిగతావి వచ్చేసి గుడి పరిసరాల్లో అయితే ఉంటాయి. ఇగో టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నది, ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ పక్కకేందో చిన్న టెంపుల్ కూడా ఉంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇలా దర్శనం చేసుకున్నాక ఇక స్ట్రైట్గా మళ్ళీ రోడ్ పైకే వచ్చేసేయండి. ఈ రోడ్ పైకి వస్తే మనకు శ్రీకృష్ణ మందిర్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే ఒక 10 రూపీస్ ఇలా తీసుకుంటారు అంతే. తప్పకుండా ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఈ ప్లేస్ని విజిట్ చేశాక ఇలా కొంచెం పక్కకు వచ్చారనుకో, ఈ పక్కన కూడా మీకు చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా. ఈ టెంపుల్ నుంచి ఆ పక్కకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడే ఉంది. మరో పక్క వచ్చేసి నటరాజ స్వామి టెంపుల్ ఉన్నది, రెండు ఒక దగ్గరనే ఉంటాయి. ఒకసారి మనం హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం నటరాజ స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకుందాం. చూడండి ఏ విధంగా ఉందో ఆలయం. రోడ్ పైనే ఉంటుంది టెంపుల్ అయితే. మీకు వచ్చేసి ఒకసారి లోపల కూడా చూడండి, నాట్యం చేస్తున్న నటరాజస్వామి యొక్క రూపం అయితే మనకు దర్శనమిస్తుంది. చూడండి ఇక్కడ కూడా స్వామివారిని మీరు దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మీకు పంచముఖ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చూస్తుందే పంచముఖ హనుమాన్ టెంపుల్. యాక్చువల్గా లోపలైతే ఫోటో ఇవ్వట్లేదు. మనకు రామాయణానికి ఈ టెంపుల్కు చాలా అనుబంధం అయితే ఉంది. తప్పకుండా ఈ ప్లేస్ను కూడా మీరు విజిట్ అయితే చేయండి. ఇక లాస్ట్గా మనం చూడవలసింది వచ్చేసి పంబం బ్రిడ్జ్. న్యూగా ఏర్పాటు చేసిరు. ఈ బ్రిడ్జ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ అంతా పాతబడడంతో కొత్త బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేసిరు. మనకు సముద్రం మీద వెళ్తూ ఉంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. నైట్ టైంలో అయితే ఇంకా ట్రెమెండస్గా ఉంటుంది. చూసి రామేశ్వరం టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.